రైట్. జీవీఆర్ శాస్త్రి గారు, అంటే మీరు కూడా ఎకనమిస్ట్గా ఇవన్నీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీరు కూడా హాజరై ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్సీ కానీ ఆ వేదికకు ఉన్న ఇంపార్టెన్సీ అందరూ కూడా అక్కడ పోతారు. అట్లాగే అటు ప్రభుత్వాలు పోతే మంత్రులు పోతారు, అధికారులు వెళ్తారు. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్లు కూడా వస్తారు. అక్కడ జరిగేటువంటి డిస్కషన్స్, అక్కడ వాళ్ళకి వైబులా కాదా, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఇవన్నీ దానికి అనుగుణంగా మనం పెట్టుబడి పెడితే అంతిమంగా పెట్టుబడి ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ప్రాఫిట్స్ కావాలనుకుంటారు. అంతేగాని ఏదో దాన ధర్మాలు అయితే కాదు కదా. ఇన్వెస్టర్స్ తమ కంపెనీ విస్తరించుకునే దానిలో భాగంగా అది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వాళ్ళకి పెట్టుబడులు పెడతారు. ఆ తర్వాత తమ కంపెనీ విస్తరించుకోవడంతో పాటు లాభాలు కూడా గడించాలని కోరుకుంటారు. అంతిమంగా తెలంగాణకి ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటైతే అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కి ప్రభుత్వాలు ఏమైనా హైదరాబాద్కి ఇన్వెస్టర్స్ రావడానికి కావాల్సిన ఒక వాతావరణం అయితే ఇక్కడ ఉంది. కాబట్టి ప్రభుత్వ విధానాలు బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తాం, లేదనుకుంటే స్పీడ్గా ఇన్వెస్టర్స్ వచ్చి ల్యాండ్ కావటం ఇక్కడ ఇవన్నీ జరుగుతుంటాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? నమస్కారం మీకు. నమస్తే. నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఇట్స్ అ ప్రైవేట్ ఈవెంట్. అదేం పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రైవేట్ ఒక సంస్థ. అదొక ప్లాట్ఫారం. ఆ ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేస్తారు, వచ్చి అందరూ అక్కడ ఇది చేసుకోవచ్చు. అది ప్రైవేట్ వ్యక్తి, ఒక ప్రైవేట్ గా తిరిగిన వ్యక్తి క్రియేట్ చేసింది. ఈసారి థీమ్ ఏంటంటే నేను ఒక 5-6 సార్లు అటెండ్ అయ్యాను. యాజ్ అన్ ఎకనమిస్ట్ గా నేను అటెండ్ అయ్యాను. కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్ అనేది ఈసారి థీమ్. ఆ థీమ్ ఉంటుంది. 130 కంట్రీలు అటెండ్ అవుతాయి. అదంతా పెద్ద డిస్కషన్, డిలాబరేషన్. ఇందులో ఏంటంటే ఫారిన్ మినిస్ట్రీ, మన ఇండియన్ గవర్నమెంట్ ఫారిన్ మినిస్ట్రీ అలౌ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసి అందరికీ డెస్టినేషన్ ఇండియాలో ఉన్న సిటీస్ కానీ స్టేట్స్ కానీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి అక్కడికి వచ్చే వాళ్ళకి చెప్పండి ఈ దేశం ఎలా ఉంటుంది, పీస్ఫుల్ కంట్రీ, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది, ఎకనామికల్ స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పుకుంటారు. అని చెప్పే ఉద్దేశంతో ఈ చీఫ్ మినిస్టర్లు వెళ్తారు. 6-7. ఈసారి 7 చీఫ్ మినిస్టర్లు వెళ్ళారు. ఈసారి 7 చీఫ్ మినిస్టర్లు వెళ్ళారు మహారాష్ట్ర. సో దానికంత నాకు అర్థం అవుతుంది ఏంటంటే పెట్టుబడి పెట్టేశారు అంటే పెట్టుబడి ఎలా పెడతారు, ఎక్కడ ఎంఓఈ అంటే ఎంఓఈ ఏంటి అసలు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే ఎఫర్ట్ ఏంటంటే చీఫ్ మినిస్టర్లు అభినందించాలి. అది రేవంత్ రెడ్డి అయినా సరే, చంద్రబాబు అయినా సరే, ముఖ్యమంత్రి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినా సరే వాళ్ళని అభినందించాలి. ఎందుకు అభినందించాలంటే మన భారతదేశం యొక్క స్థితి గతి విధి విధానం అక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. ఆ చెప్పుకునే ప్లాట్ఫామ్ అది. ఎన్నో అంటే మెయిన్ కాన్ఫరెన్స్ థీమ్ పక్కన పెడితే పక్కన సైడ్ లైన్స్ మీటింగ్స్ చాలా అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో అదేంటంటే మనం ఎన్నోసార్లు చూసాను కాబట్టి చెప్తున్నాను, అది ఎన్నోసార్లు చెప్తున్నాను. సో అది అంటే చేశారు అంటే ఈ ఎఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతే కదా. అంతిమంగా కృషి, పట్టుదల మీరు అన్నట్టు అది అంత చల్లో వెళ్ళి అన్న తీసుకురావచ్చు. ఎందుకంటే డెస్టినేషన్ హైదరాబాద్ ప్రకారం. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా చెప్పేది, వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఇది పొలిటికల్ ఈవెంట్ ఏం కాదు. మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద వాళ్ళు పెట్టుబడులు తెచ్చాడా అని రాజకీయం చేసి మాట్లాడడం ఆర్థిక వ్యవస్థకి, అర్థశాస్త్రానికి, రాజనీతి శాస్త్రానికి అస్సలు సంబంధం ఉండదు. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రాజనీతి శాస్త్రం పడిపోయినైనా లేపచ్చుకమో కానీ అర్థశాస్త్రం పడిపోయి లేపడం ఎవరి వల్ల కాదు. అంచేత మీరు రాజకీయ శాస్త్రాన్ని దగ్గరికి అర్థశాస్త్రాన్ని తీసుకురాకండి. అందరూ ఒక లైన్ మీద మాట్లాడండి. ఏదో ట్రూత్ అదే లైన్ మీద మాట్లాడండి. అది బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, బీఆర్ చేసిందా, మా వాళ్ళు వెళ్ళి తెచ్చారు, మీ వాళ్ళు మీరేం తేలా, హైదరాబాద్ తెచ్చింది, హైదరాబాద్ లో ఉన్న ప్రజల వల్ల వచ్చింది, మీ పార్టీల వల్ల ఏమి రాలే. మీరు అలా చెప్పడం కరెక్ట్ కాదు. నేను అర్థశాస్త్రవేత్తగా, నేను ఎమినెంట్ అర్థశాస్త్రవేత్తగా నేను ఇది ఖండిస్తాను. ఈ రకంగా మాట్లాడటం కూడా మీకు మీ పార్టీలకు మంచిది కాదు. మీరు ప్రజలకు ఇలా చెప్పకండి, తప్పది. నేను కూడా ప్రొఫెసర్, నేను హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాను. నేను చెప్పే భాష ఏంటది? థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ పెద్ద డెలిగేషన్ వచ్చాడు. అందులో సీనియర్ ఎకనమిస్ట్ నా ఫ్రెండ్. కావాలంటే మీకు ఫోటోలు పంపిస్తాను. మీరు ఈ భాష మాట్లాడకూడదు, తప్పది, చాలా పొరపాటు.
ఇంకా నేను చూస్తున్నాను కదా, మీరు ఇలా చేశారు, మరి అలా చేశారు, మేము ఉన్నప్పుడే తెచ్చేసాం, మేఘా కృష్ణారెడ్డి ఎవరో కూడా ఎవరో కూడా ఉంటారు, దాన్ని ఇక్కడ చేసాం. అసలు ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడేటప్పుడు మీరు ట్రూత్తో వెళ్ళండి. ఎందుకంటే రేపు పొద్దున ఫుడ్ పెట్టేది అదే, రేపు పొద్దున ఫుడ్ పెట్టేది అదే. ఈ రోజు అమెరికా అలాంటి దౌర్భాగ్య స్థితికి వచ్చింది, ట్రంప్ అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే బికాస్ ఆఫ్ వాళ్ళకి అర్థమైందంటే కూలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చేసింది. మీరు దాన్ని అర్థం చేసుకుని మాట్లాడతారా? రాజకీయ భాష అది కరెక్ట్, కానీ చేసిన చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, రేవంత్ రెడ్డి వెళ్ళాడు, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్, మొత్తం ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఎర్లీ మార్నింగ్ అంటే 4.5 hours డిఫరెన్స్ ఉంటుంది మన ఇండియాకి అక్కడికి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవాలి, -7 -10 టెంపరేచర్ లో వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి భోజనం ఉంటుంది ఉండదు, అంతా విధి విధానంగా ఉంటుంది అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సో మీకు ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో మన ప్రజెంటేషన్ షోకేస్ అవర్ స్ట్రెంగ్త్, మన ప్రజల యొక్క స్ట్రెంగ్త్ ని మనం షోకేస్ చేయాలి. ఎంత అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎందుకు రావండి. మనకంటే హైదరాబాద్ సిటీ అంటే ఇట్స్ బిగ్ సిటీ. Exactly. It's one of the big cities, 63rd city in this world. 63rd city. నామరూపాలు లేని సిటీని తీసుకొచ్చి 63rd నెంబర్లోకి వచ్చింది. అది ఎంతమంది ఎఫర్ట్ చేసి ఉంటారు? బీజేపీ వాళ్ళు చేసి ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉంటారు. మీరందరూ అలా మాట్లాడడం మానేసి ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకోవడం ఇవ్వడం మానేసి ఏదో తెలుసున్న వాళ్ళ మీరందరికీ ఏదో పెద్ద జ్ఞానం ఉన్నట్టు, మీ పరిజ్ఞానం ఉన్నట్టు అర్థశాస్త్రం మీద పరిజ్ఞానం పెట్టకండి. అర్థశాస్త్రం మీ ఫుడ్ వెళ్ళాలి, మీ దేశానికి ఫుడ్ వెళ్ళాలి, మీ రాష్ట్రానికి వెళ్ళాలి, మన రాష్ట్ర ప్రజలకు వెళ్ళాలి. మళ్ళీ వస్తా శాస్త్రి గారు, మళ్ళీ వస్తా రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తం